విషాదమైన ఘటన. మరి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు దాకా టీటీడీ చరిత్రలో ప్రధానంగా వైకుంఠ ఏకాదశి రోజున ముందు రోజున స్టాంపేడ్ జరిగింది. అసలు దీనికి కారణాలు ఏంటి, దీని పూర్వాపరాలు ఏంటి, ఒక్కసారి ప్రజలందరూ కూడా అవగాహన చేసుకోవాలి. మనం ప్రధానంగా చూసినట్టయితే తిరుపతి పైన కాకుండా తిరుపతి కొండ కిందన వీళ్ళు ఏం చేశారనండి, 8 పాయింట్స్లో వైకుంఠ ఏకాదశి టోకెన్స్ వేస్తామని చెప్పేసి 3 ఏమో టీటీడీకి సంబంధించిన ప్రదేశాల్లో 3 ప్రదేశాలు, మిగతా 5 ప్రదేశాల్లో గవర్నమెంట్ స్కూల్స్ అనో మనం ఎలక్షన్స్ పోలింగ్ జరిగితే ఎలాగైతే నుంచోబెడతారో ఆ ప్రక్రియ ప్రకారం నుంచోబెట్టారు. ఇక్కడ ప్రధానంగా పద్మావతి పార్క్లో ప్రజలందరినీ కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి పద్మావతి పార్క్, అక్కడేమో బైరాగి పట్టడి అని ఒక ప్లేస్ ఉంది, అందులో టోకెన్స్ ఇష్యూ చేసే కార్యక్రమం. ఈ పద్మావతి పార్క్లో ఉదయం 8 గంటల దగ్గర నుంచి ప్రజలందరినీ కూడా దాని లోపల వేసేసి ఆ పద్మావతి పార్క్ గేట్ తాళాలు వేస్తారంట. ఎంత ఆశ్చర్యకరం అంటే, పోనీ తాళాలు వేసిన వాళ్ళు ఆ లోపల సౌకర్యాలు ఏమన్నా కల్పించారని అంటే అది లేదు. మంచినీళ్ళు లేవు, భోజనాలు లేవు, లేకపోతే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది చలికాలము. ఆ చలికాలంలో వాళ్ళని పొద్దున్నుంచి రాత్రి దాకా పెట్టి ఆ మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున 5ంటికి టోకెన్లు జారీ చేసే కార్యక్రమం అంట. అసలు ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఏదో సెల్లో వేసేస్తారు కదా, జంతువులను అన్నిటిని పట్టుకుని సెల్లో వేసేస్తారు కదా, ఆ రకంగా ఈ కుక్కలు రోడ్డు పైన తీసుకుని అవన్నీ కూడా తీసుకెళ్ళి ఒక దాంట్లో వేసి తాళాలు వేసేస్తారు కదా, ఆ రకమైన పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, మరి చిన్నపిల్లలు ఉంటారు, మరి పండు ముసలివారు ఉంటారు, వీళ్ళందరి పరిస్థితి ఏంటండి? మీరా కాఫీలు కానీ లేకపోతే భోజనాలు కానీ ఏ రకమైన సప్లై లేకోకుండా అందులో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కూడా నాకు తెలిసి 4-5 వేల మంది 5,000 మంది ఉన్నారనేది మా తాలూకా ఇన్ఫర్మేషన్. వచ్చిన తర్వాత మీరు ఆ మాత్రము క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయని అడుగుతున్నా. ఒక పక్కనేమో నిన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకుంటే ఆ రివ్యూలోనే టీటీడీ చైర్మన్ అదేవిధంగా ఆయన ఈఓ గారు వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటున్నారు. ఒకళ్ళకొకళ్ళు పడట్లేదు, సమన్వయ లోపం ఉందని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అసలు అక్కడ ఆ రకమైన కార్యక్రమం చేస్తూ నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, అసలు దేవస్థానమా లేకపోతే రాజకీయ పార్టీ కార్యాలయమా? అసలు అక్కడ ఆ రకమైన ఆ ప్రక్రియ ఏంటండి? నాకు అర్థం కాల. అంతే ఇంత దారుణంగా వ్యవహరిస్తూ మరి సుమారుగా 7 చనిపోయారు, ఇంతమంది ప్రజలు క్షతగాత్రుల కిందన ఉన్నారని అంటే ఎంత బాధాకరం అండి. నాకు ఒకటి తెలియని అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు కదా, ఇప్పటిదాకా ఒక 15 సార్లు వైకుంఠ ఏకాదశికి ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్నాడు. క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం చేత కాదండి? క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం పని మనకు చేత అవ్వదా? ఇదే రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు. ఎవరి గురించి చనిపోయారు? కేవలం చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ గురించి. అదే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సభల్లో మొన్నటికి మొన్న అది ఏం చేశారు? కందుకూరులో 3 చనిపోయారు, ఇంకొక చోట 8 మంది చనిపోయారు. చీరలు పంచుతున్నాము అని రాజకీయ మీటింగులకి రప్పించుకుని అక్కడ కూడా స్టాంపేడ్ జరిగిన కార్యక్రమం. మరి మొన్న తిరుపతిలో మరి 7 చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈయనేమో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారేమో ఆయన క్షమాపణ చెప్తున్నాడు. ఆయన చెప్పి ఆయన డైరెక్ట్గా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పైన డైరెక్ట్గా మీరందరూ చైర్మన్ ఈవో మీరందరూ కూడా వెంకయ్య చౌదరి అన్న ఆయన మీరందరూ క్షమాపణ చెప్పాలా అని ఆయన చెప్తున్నాడు.
ఆయన చెప్తుంటే ఈ టీటీడీ చైర్మన్ గారు ఆయన ఏం చెప్తున్నారండి, నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు ఏమంటున్నారు, ఎవడో క్షమాపణ చెప్పమంటే నేను చెప్పాలా, ఒకవేళ నేను క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? అసలు ఇదేం మాటలు నాకు అర్థం కావట్లా. అంటే ప్రాణానికి మీరు ఇచ్చే విలువ ఏంటనేది ఇక్కడ కనబడుతూ ఉంది. ఇందులో ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అని. ఇంగ్లీష్లో సామెత ఉత్తినే పెట్టలా. ఇక్కడ ఇంతమంది తలకాయలుండి ఒకరికొకరికి సంబంధం లేకోకుండా, ఒకరికొకరికి ఈగో ఫీలింగ్స్తో, ఒకరికొకరి మధ్యలో కోల్డ్ వార్తో ప్రజల ప్రాణాలని బలి చేస్తారా అని నేను ప్రశ్నిస్తున్నా. గతంలో ఎన్నడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా? మీరు సుమారుగా 1,00,000 పైన 1,20,000 మందికి టోకెన్లు వేయాలని మీరు కార్యక్రమం చేసినప్పుడు మ్యాక్సిమం ఆన్లైన్లో చేయొచ్చు కదా. ఇదేమి ఆన్లైన్ ఈ మధ్యకాలంలో మామూలు కామన్ ప్రజలే ఫోన్పేలు చేస్తున్నారు, డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కాన్లు చేస్తున్నారు. ఎవరికైనా అర్థమవుతుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా సేల్ చేయాలి అని అనుకుంటే దానికి ఒక నిర్దిష్టమైన డైరెక్ట్గా మీరు టికెట్లు ఇవ్వాలి అని అనుకుంటే దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. ఎక్కడ కనబడతా ఉందని అడుగుతున్నా. నిజంగా చాలా బాధాకరం అండి, చాలా దురదృష్టకరము. దీన్ని ఈ బోర్డుని ఇప్పుడు నేను ఇవాళ మేము మా సూటి తాలూకా డిమాండ్ ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వీళ్ళు బాధ్యత తీసుకుని వాళ్ళు ఇమీడియట్గా రాజీనామా చేయాలి. లేని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నారు కదా, ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ఆ బోర్డుని సస్పెండ్ చేయాలి. ఇప్పుడు మీరు హై లెవెల్లో మీరు యాక్షన్ తీసుకోవాలి, కానీ ఒక డిఎస్పీని లేకపోతే అక్కడున్న ఒక కామన్ అధికారులపైన ఏదో సస్పెన్షన్ వేసేస్తే దానికి సరిపోతుందా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు పోలీసుల్ని డిప్లాయ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అక్కడ ఉన్న ఎస్పీది కాదా? కిందన తిరుపతిలో జరిగినప్పుడు టీటీడీ బోర్డు వాళ్ళు సమన్వయం చేసుకోవాలి కదా, ఎందుకు చేసుకోలేదు? మీరు ఉదయం దగ్గర నుంచి రాత్రి దాకా ప్రజలను అక్కడ పెట్టేస్తే, పార్కులు వేసి తాళాలు వేసేస్తే దానికి అర్థం ఏంటి అని అడుగుతున్నా. దీనికంటూ ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉన్నదండి. కొన్ని లక్షల మంది ప్రజలు వస్తారు, మీరు ఎంతో గొప్పగా చెప్తున్నారు కదా, ఇన్ని వేల మంది 15,000 మంది పోలీసులను డిప్లాయ్ చేశామని. మరి అక్కడ తీసుకుని వచ్చి ప్రతి టోకెన్లు ఇచ్చే వైకుంఠ ఏకాదశి టోకెన్ల దగ్గర వేల సంఖ్యలో ప్రజలు జమ అవుతారని మీకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా 10 మంది పోలీసులు ఉన్నారండి. ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నా. ఇంత దారుణంగా ప్రజల ప్రాణాలు బలి తీసుకోవడానికి మీరు ఎవరని అడుగుతున్నా. మీకు చేత కాకపోతే తప్పుకోండి, ప్రభుత్వానికి చేత కాకపోతే దిగిపోండి, మేం చేసి చూపిస్తాం. ఇవాళ దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలి. సుప్రీంకోర్టు జస్టిస్తో దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలి. ఏదో పుష్కరాల్లో జరిగిన సందర్భంగా మీకు మీరు ఏదో ఒక విచారణ జరిపించేసి ఒక క్లీన్ చీట్ చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేదని ఇక్కడ పుష్కరాల్లో భక్తుల యొక్క అతి ఉత్సాహంతో ప్రాణాలు పోయినాయి అని చెప్పి రిపోర్ట్ రాయించారు. దీనిపైన కూడా మళ్ళీ ఒకసారి తిరగతోడాలి. ఇప్పుడు దానికి 29 మంది ఎందుకు చనిపోతారండి? ఎందుకు చనిపోతారు? ఎలా చనిపోతారు పుష్కరాల్లో? మీకు ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ లేకపోవడం